ఏపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ ఇష్యూ 1 మినిట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రిజర్వేషన్స్ 2 రకాలు, వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్. వెర్టికల్ రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వస్తుంది. హారిజాంటల్ రిజర్వేషన్లో పీడబ్ల్యూడీ, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలు ఉంటాయన్నమాట. సో ఏమైంది అంటే ఎప్పుడైతే మనం వెర్టికల్గా రిజర్వేషన్స్ ఇస్తామో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నప్పుడు దానికి తోడుగా హారిజాంటల్ రిజర్వేషన్స్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ తీసుకున్నాం అనుకోండి, 33.3% రిజర్వేషన్ ఇస్తాము. అంటే ఏంటి అంటే ఇప్పుడు 10 పోస్టులు ఉన్నాయనుకోండి, అందులో 3 పోస్టులు ఖచ్చితంగా ఉమెన్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే కొన్ని సందర్భాలలో 11 పోస్టులు ఉన్నాయనుకోండి, 3 పోస్టులు వెళ్తున్నాయి. 12 పోస్టులు ఉన్నాయనుకోండి, అంటే ప్రతి 3లో ఒకటి ఉమెన్. ఆ 3లో ఒకటి ఉమెన్ అయినప్పుడు మొదటి పోస్ట్ ఉమెన్దా, రెండో పోస్ట్ ఉమెన్దా, మూడో పోస్ట్ ఉమెన్దా అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏం జరిగిందంటే మొదటి పోస్ట్ ఉమెన్ని కన్సిడర్ చేయడం వల్ల ఎక్కువ పోస్టులు ఉమెన్కి వచ్చాయన్నదే వాదన. కానీ ఎప్పుడైనా కూడా రిజర్వేషన్ తీసుకుంటే ఎప్పుడైనా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ సెకండరీగా ఇవ్వాలన్నమాట. రిజర్వేషన్ సెకండరీగా ఇవ్వాలి, మెరిట్ ప్రైమరీగా ఇవ్వాలి. కాబట్టి మూడో పోస్ట్ ఉమెన్కి ఇవ్వాలి, కానీ మొదటి పోస్ట్ ఉమెన్కి ఇవ్వకూడదు. ఈ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులలో మాత్రము మొదటి పోస్ట్ని ఉమెన్ని కన్సిడర్ చేయడం వల్ల ఇష్యూ జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. Please subscribe our channel. Thank you.